హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం 7వ భాగాన్ని వినేద్దాం. ఏంట్రా బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇలా ఏడిస్తే నా ప్రాణం పోతుంది. ముందు ఏమైందో చెప్పు అన్నాడు ఆమెని బుజ్జగిస్తూ. విశ్వ అది అంటూ స్వామీజీ తనతో అన్నది మొత్తం చెప్పింది. అందుకా నువ్వేడ్చేది? నేను ఇంకేదో అనుకుని భయపడ్డాను. అలాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు. వాళ్ళంతా మోసగాళ్ళు. వినేవాళ్ళు ఉంటే ఇలానే భయపెడతారు. నేనుండగా ఎలాంటి కష్టమైనా నేను టచ్ చేయలేదు. నువ్వు ముందు అతని మాటలు మనసులోండి తీసేయి. అసలు నువ్వు చదువుకున్న దానివై ఉంది అతని మాటలు ఎలా నమ్మావు నువ్వు అంటూ ఆమె కళ్ళు తుడిచి అక్కడి నుండి తీసుకెళ్లాడు. రూమ్కి వెళ్ళాక ఆమె ఇంకా దిగులుగా ఉండడం గమనించిన విశ్వ ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఆ స్వామీజీ చెప్పింది మరిచిపోమని చెప్పాను కదా. అతను చెప్పింది ఏదీ జరగదు. నువ్వు ఇలా డల్లుగా ఉంటే నాకు అస్సలు నచ్చదు, చెప్తున్నాను. పోనీ నేను ఇలానే ఉంటాను అంటే చెప్పు, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అన్నాడు. విశ్వ, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. నేను నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తాను అంది దివి. ట్రై చేస్తాను కాదు, నువ్వు నవ్వుతూ ఉంటేనే మనం ఇక్కడ ఉందాం, లేకపోతే లేదు అన్నాడు విశ్వ. ఓకే విశ్వ, నువ్వు చెప్పినట్లే ఉంటాను. నాకు ఆకలిగా ఉంది, ముందు భోజనం చేసి వద్దామా అంది దివి పొట్టు పట్టుకుని. అవునా, మరి ఎంతసేపు చెప్పలేదే, పద వెళ్దాం అని ఆమెని రెస్టారెంట్కి తీసుకెళ్లి ఆమెకి నచ్చినవన్నీ ఆర్డర్ ఇచ్చాడు. దివి తినకుండా విశ్వానే చూస్తూ, విశ్వ, నువ్వు చెప్పినట్లు ఆ స్వామీజీ చెప్పింది అబద్ధం. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అతనికేం తెలుసు? నీ వల్ల నాకు ఎలాంటి కష్టాలు రావు, నాకు ఆ నమ్మకం ఉంది అనుకుంది మనసులో. ఏంటి దివి తినకుండా నన్ను చూస్తున్నావు? ఆకలిగా ఉంది అన్నావు కదా, ముందు తిను. నేను జీవితాంతం నీతోనే ఉంటాను కదా, నన్ను ఎప్పుడైనా చూడొచ్చు అన్నాడు విశ్వ ఆమెకి సర్వ్ చేస్తూ. చాలా ఆకలిగా ఉంది అంటూ విశ్వ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మొత్తం తినేసింది దివి. ఆమె తినడం అయ్యాక, ఏంటి విశ్వ, నువ్వు తినవా ఏంటి? నీకు ఆర్డర్ ఇచ్చుకోలేదే అంది. విశ్వ నవ్వుతూ, నేను మనిద్దరికీ ఆర్డర్ ఇచ్చాను, నువ్వు నాకెక్కడ మిగిల్చావు? మొత్తం నువ్వే తినేసావు అన్నాడు ఏడుపు ముఖం పెట్టుకుని. సారీ విశ్వ, ఆకలిగా ఉండడం వల్ల తినేశాను, నీకోసం ఇప్పుడే ఆర్డర్ ఇస్తాను అని అతనికి నచ్చిన డిష్ ఆర్డర్ ఇచ్చింది. అతను కూడా తిన్నాక రూమ్ దగ్గరికి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఒక జంట తమ బాబుతో చూడముచ్చటగా ఉన్నారు. దివి వాళ్ళని చూసి, విశ్వ, నాకు కూడా అలాంటి బాబే కావాలి, మనం కూడా వాళ్ళలా హ్యాపీగా ఉండాలి, మన బాబు నీలా ఉండాలి, ఏమంటావు అంది. ఏమంటాను, నువ్వేం చెబితే అదే. మరి నీకు బాబు కావాలంటే మనం ఇప్పటి నుండే కష్టపడాలి, ఓకేనా మరి నీకు అన్నాడు విశ్వ ఆమెను ఓరగా చూస్తూ. అవునా అంది దివి అమాయకంగా. మళ్ళీ అంతలోనే అతను అన్నది అర్థమై, ఏమన్నావు అని అతని వెంట పడింది. అలా ఇద్దరు గిల్లికజ్జాలు ఆడుకుంటూ రూమ్కి చేరుకున్నారు. విశ్వ నిద్రపోయాడు, కానీ దివికి మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు. ఎంత వద్దనుకున్నా స్వామీజీ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి ఆమెకి. తండ్రికి ఫోన్ చేసి మాట్లాడదామనుకుంది, కానీ ఈ టైంలో కాల్ చేస్తే ఆయన కంగారు పడతారని ఆ ప్రయత్నం మానుకుంది. ఎంత ట్రై చేసినా నిద్ర రాకపోవడంతో మెల్లగా విశ్వ పక్కకి జరిగి అతని గుండెలపై తల పెట్టుకుని పడుకుంది. ఆమె తన గుండెలపై పడుకోవడం గమనించిన విశ్వ ఆమె తలపై కిస్ చేసి ఆమెను హత్తుకుని పడుకున్నాడు. ఆమె అతనిలో ఒదిగిపోయి నిద్రపోయింది. దివి ఉదయమే లేచేసరికి ఆమె ఉండకూడని స్థితిలో ఉంది. విశ్వ ఇంకా మత్తుగా నిద్రపోతూనే ఉన్నాడు. ఆమెకంతా అయోమయంగా ఉంది. ఆ రాత్రి వాళ్ళ మధ్య ఏదో జరిగిందని ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె కప్పుకున్న బ్లాంకెట్ చుట్టుకుని వాష్రూమ్కి పరుగున వెళ్ళిపోయింది. షవర్ ఆన్ చేసి అక్కడే మోకాలపై కూర్చుని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసింది. విశ్వ ఆమె భయం పోగొట్టడానికి ఆమెకు దగ్గరయ్యాడని ఆమెకు గుర్తుకొచ్చింది. ముందు ఆమె బాధపడినా ఎలాగో పెళ్ళి అవబోతుంది కదా అని తనకి తానే సర్ది చెప్పుకుంది. స్నానం చేసి రెడీ అయి విశ్వ ఎప్పుడు లేస్తాడా అని అతని చూస్తూ కూర్చుంది. విశ్వ నిద్ర లేచిన వెంటనే ఎదురుగా ఉన్న దివిని చూసి అతనికి రాత్రి జరిగింది గుర్తుకొచ్చింది. ఆమె ఏమంటుందో ఏమో అని భయపడ్డాడు. తలదించుకుని మెల్లగా అక్కడి నుండి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి వచ్చి దివి ముందు మోకాలపై కూర్చుని ఆమె చేయి పట్టుకుని, సారీరా, నేను కావాలని అలా చేయలేదు, నన్ను క్షమించు అన్నాడు విశ్వ. విశ్వ, ఎందుకు అలా మాట్లాడతావు? జరిగిన దాంట్లో ఇద్దరిది తప్పుంది. అయినా మనం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఇంకెందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు అంది దివి. దివి అలా అంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు విశ్వ. ఏంటి దివి, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు నా మీద సీరియస్ అవుతావని ఎంత భయపడ్డానో తెలుసా? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అన్నాడు ఆమె చేయి కిస్ చేస్తూ. లేదు విశ్వ, నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. పైగా నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా కూడా ఉంది. లైఫ్లో ఏం జరిగినా నువ్వు నన్ను విడిచిపెట్టవన్న నమ్మకం నాకుంది. ఐ లవ్ యూ విశ్వ అంటూ అతని నుదుటిపై ముద్దు పెట్టింది. ఐ లవ్ యూ టూ బంగారం, నీకు నా ప్రేమనంతా ముందు ముందు చూపిస్తాను అన్నాడు విశ్వ. ఇద్దరు ఇంకో 2 రోజులు అక్కడే ఉండి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
దివి ఇంటికి రాగానే ఫంక్షన్ బాగా జరిగిందా తల్లి అని అడిగారు శ్రీధర్ గారు. హా డాడీ, చాలా బాగా జరిగింది, అక్కడ చాలా ఎంజాయ్ చేశాం అంది దివి. అది సరే, వెడ్డింగ్ కార్డ్స్ వచ్చేసాయి. నేను శ్రీమాన్ మన బంధువులందరికీ ఇచ్చేసాం. నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళందరికీ ఇవ్వు అన్నాడు శ్రీధర్ గారు. సరే డాడీ, ఈవినింగ్ నుండి అదే పనిలో ఉంటాను. అన్నట్లు నానమ్మ ఊరు నుండి ఎప్పుడు వస్తుంది? ఇంకా పెళ్ళికి 10 రోజులే కదా ఉంది అంది దివి. వస్తుందిలేరా, నీకు మీ నాన్నమ్మ సంగతి తెలిసిందే కదా, ఆవిడ ఆ ఊరు వదిలి అంత తేలిగ్గా రాదని అన్నారు శ్రీధర్ గారు. అదంతా నాకు తెలియదు డాడీ, రేపటికల్లా నానమ్మ మన ఇంట్లో ఉండాలి, లేకపోతే నేనే విజయవాడ వెళ్ళి మీ అమ్మని కిడ్నాప్ చేసి తీసుకొస్తా అంది దివి. ఏంటి దివి, ఎవరినో కిడ్నాప్ చేస్తా అంటున్నావు? ఎవరు ఆ అదృష్టవంతులు అంటూ అక్కడికొచ్చాడు శ్రీమాన్. ఇంకెవరిని? మీ అమ్మమ్మని. ఆవిడికి నాకంటే ఆ ఊరే ఎక్కువైందా? ఎప్పుడు చూసినా నా ఊరు నా ఇల్లు అంటుంది. చక్కగా మాతో ఉండొచ్చు కదా, కనీసం నా పెళ్లి టైంలో కూడా మాతో లేకపోతే ఎలా? అందుకే అలా అన్నాను అంది దివి. అమ్మమ్మ రేపు వస్తానందిలే దివి, నువ్వు ఈలోపు కిడ్నాప్ ప్రోగ్రాం ఏమీ పెట్టుకోకు. మొన్న నీ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి విజయవాడ వెళ్ళినప్పుడు చెప్పింది రేపు వస్తానని. నిన్ను చాలా మిస్ అవుతుందట అన్నాడు. అవునా, అనవసరంగా నాన్నమ్మను అపార్థం చేసుకున్నాను. నేను కూడా తనని చాలా మిస్ అవుతున్నాను. నేను ఇక్కడే ఉండుంటే నేను కూడా నీతో విజయవాడ వచ్చేదాన్ని అంది దివి. అవును దివి, అడుగుదాం అనుకున్నాను. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళావట విశ్వాతో, కనీసం వెళ్లే ముందు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. అంతేలే, చిన్నప్పటి నుండి ఉన్న నాకంటే నీకు విశ్వానే ఎక్కువయ్యాడు. అతను వచ్చాక నీకు మేము ఎవరం గుర్తుండడం లేదు. మావయ్య, రేపు దీన్ని పెళ్ళయ్యాక అసలు మీరు ఎవరు అని అడుగుతుందేమో చూడండి అన్నాడు శ్రీమన్. ఏంటి బావా, నువ్వు కూడా నా ఫ్రెండ్స్లా అంటున్నావు? ఏదో హడావిడిలో పడి మర్చిపోయాను, దానికే ఇంత పెద్ద పెద్ద మాటలు అనాలా? నాకు విశ్వ ఎంత ఇంపార్టెంట్నో మీరు కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకోసారి అలా అనుకు చెప్తున్నాను అంది దివి బుంగమూతి పెట్టుకుంటూ. సారీ మై డియర్ క్యూట్ టెడ్డీ, ఇంకెప్పుడు అలా అనను, ఓకేనా అన్నాడు శ్రీమాన్. సరే, ఈసారికి వదిలేస్తున్నాను. నాకు నీ టైం కొంచెం అప్పు కావాలి బావా, ఇస్తావా అంది దివి. టైం అప్పేంటే, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. అదే బావా, నా ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాలి, నువ్వు కొంచెం నాతో వస్తావా అంది దివి. దానికి నువ్వు అంతలా అడగాల? టైం చెప్పు, వస్తాను. నీ పెళ్ళయ్యే వరకు నా టైం మొత్తం నీదే, సరేనా అన్నాడు శ్రీమన్. థ్యాంక్స్ బావా, ఈవినింగ్ నేనే మీ ఇంటికి వస్తాను. అత్తను చూసి చాలా రోజులైంది, అక్కడ నుండి వెళ్దాం మనం అంది. సరే, నీ ఇష్టం మావయ్య, అన్ని పనులు ఆల్మోస్ట్ అయినట్లే కదా, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు శ్రీమన్ శ్రీధర్ గారితో. హా, అయినట్లే. రేపు అమ్మ వస్తుంది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే తను చెప్తుందిలే. వసుని కూడా రేపటి నుండి ఇక్కడే ఉండమని చెప్పు, దివికి ఏం కావాలో చూసుకుంటుంది అన్నారు శ్రీధర్ గారు. సరే మావయ్య, అమ్మని రేపు పంపిస్తానులే, ఇక వెళ్తాను అని దివి కూడా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనం అయ్యాక దివి విశ్వాకి ఫోన్ చేసింది. విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటే ఇప్పుడు గుర్తుకొచ్చానా? నీకు నిన్నటి నుండి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. నేను మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదు అన్నాడు. సార్, కొంచెం నన్ను మాట్లాడిస్తారా? నిన్నటి వరకు నీతోనే ఉన్నాను కదా, డాడీతో కొంచెం టైం స్పెండ్ చేశాను అంతే. సరే, అది వదిలే. ఈవినింగ్ నా ఫ్రెండ్స్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? అందరం కలిసి వెళ్దాం అంది దివి. నాకు అంత ఓపిక లేదు తల్లి, నువ్వే వెళ్ళిరా. అది సరే, రేపు సరదాగా బయటకు వెళ్దామా అన్నాడు. నేను రమ్మంటే నీకు ఓపిక ఉండదు కానీ నువ్వు రమ్మంటే నేను రావాలా? నేను రాను పో. అయినా నాకు చాలా పనులున్నాయి. శారీస్కి మ్యాచింగ్స్ తెచ్చుకోవాలి. అయినా రేపు మా నాన్నమ్మ వస్తుంది, ఆవిడ వస్తే నన్ను బయటకే వెళ్ళనివ్వదు. ఈలోపు నా పనులన్నీ పూర్తి చేసుకోవాలి అంది దివి. సరే, నీకు నాకంటే అన్నీ ఎక్కువే. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక నన్ను పట్టించుకుంటావా అసలు? అప్పుడు కూడా నా నాన్నమ్మ అంటూ వాళ్ళ చుట్టూనే తిరుగుతావా అన్నాడు విశ్వ. విశ్వ, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? నువ్వు ఎక్కువ కాబట్టే కదా ఫస్ట్ టైం డాడీకి అబద్ధం చెప్పి నీతో అరకుకొచ్చాను. ఇంకా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదా? నువ్వు అలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది అంది దివి. సారీరా, నీ గురించి నాకు తెలీదా? ఏదో సరదాగా అన్నాను. ఎందుకంత సీరియస్ తీసుకుంటావు? నేను కూడా నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి. రేపు వీలు చూసుకుని మీ ఇంటికి వస్తాలే, నిన్ను చూడాలనిపిస్తుంది, సరేనా అన్నాడు విశ్వ. అంది దివి. కాదు, కొంచెం నవ్వుతూ సరే విశ్వ, నాకు కూడా నేను చూడాలని ఉంది అంది. అను, నీకోసం వెయిట్ చేస్తుంటాను అనాలి. ఏది, ఒకసారి నేను చెప్పినట్లు చెప్పు అన్నాడు. సరే విశ్వ, నాకు నేను చూడాలని ఉంది, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. చాలా, ఇంకేమైనా చెప్పాలా అంది విశ్వ. ప్రస్తుతానికి ఇది చాలే, రేపు వస్తాను కదా, అప్పుడు చెప్తాను ఇంకేం కావాలో, రెడీగా ఉండు అని కాల్ కట్ చేశాడు. దివి అతని మాటలకి నవ్వుకొని కార్డ్స్ ఎవరెవరికి ఇవ్వాలో అని లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. అనుకున్నట్లుగానే ఈవినింగ్ శ్రీమాన్ ఇంటికెళ్ళింది.
ఏంటమ్మా పెళ్ళికూతురా, నీకు ఈ అత్త ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మొన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే విశ్వాతో పాటు ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళావని చెప్పాడు. అయినా అవేం పనులే, పెళ్ళికి ముందు అతనితో అలా వెళ్ళొచ్చా? అసలు మా కాలంలో అయితే మా పెళ్ళి అయ్యాకే మీ మావయ్యని చూశాను అన్నారు వసుంధర గారు. ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో ఇదంతా కామన్. నువ్వు నీ మాటలతో దివిని విసిగించకుండా నువ్వు తన కోసం చేసిన స్వీట్ తనకివ్వు, తిని బయటికెళ్తాం అన్నాడు శ్రీరామ్. ఎందుకురా అంత విసుగు? ఏదో పెద్దదాన్ని మనసు ఉండబెట్టలేక చెప్పాను. సరే ఉండు, స్వీట్ తీసుకొస్తాను అని వంటింట్లోకి వెళ్ళి స్వీట్ తెచ్చి దివికిచ్చింది. దివి ఆ స్వీట్ టేస్ట్ చేసి చాలా బాగుందత్తా, నువ్వు తప్ప ఇంత టేస్ట్గా ఇంకెవ్వరూ చేయలేరు అంది. ఆ మాటలకు ఆమె పొంగిపోయి, అంతా బాగుందా? ఎంతో ప్రేమగా నీ కోసమే చేశాను, ఇంకొంచెం తెస్తానుండు అన్నారు వసుంధర గారు. అయ్యో అత్తయ్య, ఇంక తింటే లావైపోతాను, ఇప్పటికిది చాలు, బాక్సులో పెట్టివ్వు, ఇంటికెళ్ళాక తింటాను అంది. సరే నువ్వు తింటూ ఉండు అని లోపలికెళ్ళి పెద్ద బాక్సులో స్వీట్ పెట్టుకుని తీసుకుని వచ్చారు. దివి ఆ బాక్స్ చూసి నవ్వుకొని, అత్తయ్య మొత్తం నాకే ఇచ్చేస్తున్నారా? కొంచెం బావకి మామయ్యకి మిగల్చరా అంది. వాళ్ళకి కావాలంటే నేను చేసి పెడతానులే, ఇది నీకోసమే చేశాను అంటూ ఆ బాక్స్ దివికి ఇచ్చారు వసుంధర గారు. అయ్యాయా మీ అత్తా కొడల పంపకాలు, ఇక వెళ్ళొచ్చా అన్నాడు శ్రీమాన్ దివిని చూస్తూ. వెళ్దాం బావా. అత్త మేము వెళ్ళొస్తాం, రేపు నాన్నమ్మ వస్తుంది కదా, నువ్వు కూడా వచ్చేసాయి, డాడీ మరీ చెప్పమన్నారు అంది దివి. వస్తానులేవే, మా అన్నయ్య అంతలా చెప్పాక రాకుండా ఉంటానా? పైగా 2 కుటుంబాలకి ఒకటే ఆడపిల్లవి, నేనే కదా అన్నీ దగ్గరుండి చూసుకోవాలి, తప్పకుండా వస్తాను అన్నారు వసుంధర గారు. ఇలానే వదిలేస్తే మీ మాటలతో రోజు గడిచేలా ఉంది, పదా దివి వెళ్దాం అన్నాడు శ్రీమాన్ కార్ దగ్గరికి వెళ్తూ. దివి ఇంకేం మాట్లాడకుండా అతన్ని ఫాలో అయింది. ఇద్దరూ కలిసి ఆమె ఫ్రెండ్స్ అందరికీ కార్డ్స్ ఇచ్చారు. అంతా అయ్యాక, బావా నేను చాలా టైర్డ్ అయిపోయాను, ఆకలిగా కూడా ఉంది, ఏదైనా తినేసి ఇంటికి వెళ్దామా అంది. ఏంటి, సాయంత్రం అమ్మ పెట్టిన స్వీట్ తిన్నాక కూడా నీకు ఆకలిగా ఉందా అన్నాడు శ్రీమాన్. అదెప్పుడో అరిగిపోయింది బావా, పద ఆ రోడ్ సైడ్ ఫుడ్ బాగుంటుంది, అక్కడ కార్ ఆపు, తినేసి ఇంటికెళ్దాం అంది దివి. హేయ్ అక్కడొద్దు, ఆ ఫుడ్ అంత మంచిది కాదు, 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తా, ఇక్కడ మాత్రం వద్దు అన్నాడు. బావా అక్కడ చూడు ఎంతమంది తింటున్నారు, ఏం కాదులే అక్కడికే వెళ్దాం, మా ఫ్రెండ్స్ ఎప్పుడూ అక్కడే తింటారు, నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు బావా, ఒక్కసారి చూద్దాం, బాగోలేకపోతే వెళ్ళిపోదాం, ఏమంటావు అంది. దివి అంతలా అడుగుతుంటే కాదనలేక రోడ్ సైడ్ కారు ఆపాడు. దివి అక్కడ న్యూడిల్స్ ఆర్డర్ ఇచ్చింది. శ్రీమాన్ మాత్రం తనకేమీ వద్దని చెప్పాడు. దివికి ఆ న్యూడిల్స్ బాగా నచ్చాయి. బావా చాలా బాగుంది, 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి టేస్ట్ ఉండదు, నువ్వు కూడా ట్రై చేయి అంటూ అతనికి కూడా ఆర్డర్ ఇచ్చింది. శ్రీమాన్ కూడా తిని, బాగుందే, నువ్వు చెప్పింది నిజమే దివి అన్నాడు. ఇద్దరూ తింటుండగా, ఏంటి బావా మరదలు ఇక్కడ తింటున్నారు, వేరే ప్లేస్ దొరకలేదా మీకు అంటూ అక్కడికి వచ్చాడు విశ్వ. విశ్వ నువ్వేంటి ఇక్కడ, భలే టైంకి వచ్చావు, ఇదిగో ఇది తిను, చాలా బాగుంది అంటూ అతనికి కొంచెం తినిపించబోయింది. వద్దు దివి, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, ఇలాంటి చోట తింటే హెల్త్ పాడైపోతుంది, నువ్వు కూడా తినడం మానే, నిన్ను సిటీలోని మంచి హోటల్కి తీసుకెళ్ళి నీకు నచ్చినవన్నీ తినిపిస్తాను, ముందు ఆ ప్లేట్ పడేయి అన్నాడు విశ్వ. విశ్వ బావ కూడా నీలాని అన్నాడు, ఇప్పుడు చూడు ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు, నా మాట విని నువ్వు కూడా తిను అంటూ అతనికి బలవంతంగా తినిపించింది. విశ్వ తనకిష్టం లేకపోయినా అది తిన్నాడు. కొంచెం తిన్న తర్వాత ఏదో కొంచెం బానే ఉంది, తిన్నది చాలు, ఇక వెళ్దాం పదండి అన్నాడు విశ్వ. సరే విశ్వ, ఈ కొంచెం తినని అంటూ ప్లేట్లో ఉన్నది కూడా తినేసి అతని వెంట వెళ్ళింది. విశ్వ నువ్వు దివిని ఇంటి దగ్గర డ్రాప్ చేయి, మావయ్య నాకు చిన్న పని చెప్పారు, నేను అది చూసుకొని వస్తాను అన్నాడు శ్రీమాన్. ఓకే బ్రో, మీ మరదల్ని సేఫ్గా ఇంట్లో వదులుతాను, నువ్వేం కంగారు పడకు అన్నాడు విశ్వ. దివితో నువ్వుండగా నాకెందుకు కంగారు అని శ్రీమాన్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సరే విశ్వ, నన్ను తొందరగా ఇంటి దగ్గర డ్రాప్ చేయి, నాకు బాగా నిద్ర వస్తుంది అంది దివి. అమ్మ తల్లి, ఎప్పుడు నిద్రైనా, మనం కలిసి 24 గంటలైంది, కొంచెం ఏదైనా ప్రేమగా మాట్లాడడం లేదా, ఎప్పుడు చూడు తినడం నిద్రపోవడం అంతేనా, ఇలా అయితే నిన్ను పెళ్లి చేసుకొని పో అన్నాడు విశ్వ. ఏమన్నావు? నువ్వు చేసుకోకపోతే పో, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏదో అన్నావు, ప్రేమగా మాట్లాడాలా, సరే మాట్లాడతా అంటూ అతని భుజంపై చెయ్యి వేసి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, మన పెళ్ళయ్యాక నీతో కావలసినంత ప్రేమగా మాట్లాడతా, ఇప్పుడు మాత్రం నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంది దివి. నువ్వు మారవే బాబు, సరే పదా నీకు చిన్న గిఫ్ట్ కొందాం అనుకున్నాను అంటూ ఆమెని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లాడు. ఆమె ముందు ఖరీదైన నగలుంచి నీకేం కావాలో తీసుకో అన్నాడు. విశ్వ ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి, నాకేం వద్దు అంది దివి. అలా అంటే కుదరదు, ఏదైనా తీసుకోవాల్సిందే అన్నాడు విశ్వ మొండిగా. సరే తీసుకుంటాలే అంటూ అక్కడ ఉన్నవన్నీ చూసింది. ఒక్క నల్లపూసల గొలుసు ఆమెకి చాలా నచ్చింది.
వెంటనే అది చేతిలోకి తీసుకుని విశ్వ నాకు ఇది కావాలి అంది. దివి నీకేమైనా పిచ్చా? ఏదైనా డైమండ్ సెట్ తీసుకోక ఇది తీసుకుంటావంటావేంటి? ఇంకా ఏమైనా చూడు అన్నాడు విశ్వ. విశ్వ నీకు దీని విలువ తెలీదు, చెప్పినా నీకు అర్థం కాదు. నాకు మాత్రం ఇదే కావాలి, కొనివ్వు అంది దివి. నీకు అంతలా నచ్చితే కాదంటానా అని నల్లపూసల చైన్ ఆమెకి కొనిచ్చాడు. ఆమె అది విశ్వ చేతికిచ్చి, విశ్వ ఇది నీ దగ్గరే ఉండనివ్వు. నేను మన పెళ్ళైనా నీతో మన ఇంట్లో అడుగు పెట్టాక ఇది నా మెడలో నువ్వే వెయ్యాలి అంది. అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే నీ మెడలో వేసేస్తాను అన్నాడు విశ్వ. అబ్బా నేను చెప్పినట్లు చేయి చాలు, ముందు బిల్ పే చేయి, ఇక ఇంటికి వెళ్దాం అంది దివి. పక్కనే ఉన్న నన్ను వదిలేసి ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని చూస్తావేంటి? ఇంకోసారి ఇంటికి వెళ్తా అన్నావా నిన్ను ఇటు నుండి ఇటే ఎక్కడికైనా లేపుకొని వెళ్ళిపోతావు, జాగ్రత్త అన్నాడు విశ్వ. అమ్మో నువ్వు అన్నంత పని చేశావు, చేసినా చేస్తావు, నీ ఇష్టం బాబు, నీతోనే ఉంటాను. నీకు నన్ను ఎప్పుడు ఇంటికి పంపాలనిపిస్తే అప్పుడు పంపు, ముందైతే బిల్లు కట్టు అంది దివి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.